సూర్యాపేట జిల్లా కోదాడలో జూన్ 30న మరణించిన యువకుడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మహేష్ కాలితో తన్నడంతో లారీ కింద పడి మరణించినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, యువకుడి మృతికి సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారు? సో కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర గత నెల 30వ తారీఖున ఈ ఘటన జరిగింది. కొంతమంది యువకులు ఒక బార్ లో మద్యం తాగేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య ఒక గొడవ చెలరేగింది. అయితే ఈ గొడవలో మహేష్, రమేష్ అనేటువంటి ఇద్దరు యువకులు ఘర్షణ పడడంతో వాళ్ళతో పాటే ఉన్నటువంటి యాకూబ్ అనే యువకుడు వీళ్ళిద్దరిని కూడా గొడవ పడకుండా ఆపడం జరిగింది. ఈ క్రమంలోనే రమేష్ కు మద్దతుగా మాట్లాడుతున్నావంటూ కూడా అదే ఆ బార్ లోనే యాకూబ్ ను మహేష్ తిట్టడం జరిగింది. అతన్ని కూడా నీ అంత చూస్తానంటూ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే గొడవ జరుగుతుంటే ఆ బార్లకు సంబంధించినటువంటి యజమానులు వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. అయితే బయటికి వెళ్లి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి యాకూబ్ ను మహేష్ రోడ్డుపై వెళ్తూ అతన్ని కాలుతో తన్నడం జరిగింది. ఈ క్రమంలోనే రోడ్డు డివైడర్ మీద నుంచి అవతలి వైపుకు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు యాకూబ్. ఈ క్రమంలోనే అతన్ని మహేష్ కాలుతో తన్నడంతో వెళ్లి అక్కడి నుంచి నేరుగా వెళ్తున్నటువంటి లారీ వెనక టైర్ల కింద పడడం జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలయ్యాయి. అతనికి ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే పోలీసులు అనూహ్యంగా లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత చనిపోయినటువంటి వ్యక్తి వెనుక టైర్ల కింద పడ్డాడు, తన తప్పేం లేదు, తనకు ఎలాంటి సంబంధం లేదంటూ పోలీసులతో వారించడంతో పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ను సేకరించారు. సీసీ కెమెరా విజువల్స్ ను సేకరించడంతో ఈ మొత్తం ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే రోడ్డుపై యాకూబ్ ను మహేష్ తన్నడం వల్లే అతను వెళ్లి ఈ లారీ కింద పడి చనిపోయాడు అనేది స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలోనే అతనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు. ధన్యవాదాలు పవన్.